ABN న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు గంధమనేని రమేష్ చంద్ర ప్రసాద్ మృతి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడం నా అదృష్టమని టీటీడీ కొత్త అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు. తిరుమల ఆలయంలో శనివారం టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పారాయణదారులు వేద ఆశీర్వచనం చేశారు. రమేష్ చంద్ర ప్రసాద్ శనివారం సాయంత్రం స్వర్గస్థులయ్యారు. దీంతో నగిరి నియోజకవర్గం నింజా మండలంలోని ఊరూరుపేటకు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు మరియు నాయకులు ఆదివారం ఉదయం చేరుకుని ఆయన భౌతిక కాయానికి పొలమరలు వేసి నివాళులర్పించారు. వారి కుటుంబీకులను పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని నేతలు భరోసా ఇచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా విశేష సేవలందించారని ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కొనియాడారు. ఈ సంతాప కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, మాజీ తుడా చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ, వసంత్ కుమార్ మరియు తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. గాలిలేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగా మనోనిగ్రహము కలిగి కొంచెం దూరంగా ఉందండి. నేను చూస్తాను. తోసుకునేటప్పుడు అది కదిలేస్తుంది.
డిన్నర్కి లేపుదామని అనుకుంటున్నాను అన్నమాట. వేరే అబ్బాయి వచ్చి కొడుకుని పరపించడానికి వచ్చినాడు. ఆయన ఎలా కూర్చున్నాడు కూర్చోండి అబ్బాయి డౌట్ వచ్చి కూర్చొనే ఉన్నాము. చెయ్యి మాత్రం తల కలుపుతుంది. క్యాషువల్ రిలాక్స్ చెయ్యి ఊపినప్పుడు చెయ్యి కింద యాక్షన్ ఆఫ్ సెకండ్ ఆయన కూడా తెలియదు. ఫేస్ స్మైలింగ్ అంటే నాట్ సఫరింగ్. 5 months ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఒక సీనియర్ నాయకుడిని ఈరోజు కోల్పోయింది. జిల్లా తెలుగుదేశం పార్టీలో ఒక భీష్ముడు లాంటి ఒక సీనియర్ అదేవిధంగా అనుభవం కలిగినటువంటి నాయకుడిని ఈరోజు జిల్లా తెలుగుదేశం పార్టీ కోల్పోవడం నిజంగా కూడా బాధాకరం, చాలా దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరీ ముఖ్యంగా రమేష్ చంద్ర ప్రసాద్ గారు, గంధంనేని రమేష్ చంద్ర ప్రసాద్ గారితో నాకు ఎక్కువ అనుబంధం ఉంది. మా తండ్రి గారితో కూడా కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో నేను మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఈరోజు రాజకీయాల్లో నేను ఇంత ఎత్తు ఎదగడానికి అవకాశం కల్పించిన జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయన సహకారం, ఆయన అభిమానమే ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా జిల్లాలో ఇంత పెద్ద నాయకులుగా తయారు చేసిందనేటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటున్నా. ఆయన లాంటి ఓపెన్గా మాట్లాడి, అంటే ఏదైనా విషయం ఉంటే నేరుగా ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి వ్యక్తి జిల్లా తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి ఉండేటువంటి సెకండ్ క్యాడర్ నాయకులందరితో కూడా డైరెక్ట్గా సత్సంబంధాలు కలిగినటువంటి ఒక మంచి నాయకుడిని ఈరోజు తెలుగుదేశం పార్టీ కోల్పోవడం నిజంగా కూడా జిల్లా తెలుగుదేశం పార్టీకి తీరని లోటని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ఆయన అలవాట్లు, ఆయన ఆశయాలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి యువ నాయకత్వం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా జిల్లా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారితో సమకాలమైనటువంటి వ్యక్తి ఆయన పోవడం నిజంగా కూడా బాధాకరం. ఈరోజు మళ్ళీ కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయినా ఆయన ఫోన్లో ఆయన కుటుంబ సభ్యులందరినీ కూడా పరామర్శించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తర్వాత అదనపు ఈవోకు టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం తీర్థ ప్రసాదాలు, స్వామివారి ఫోటో, అగరబత్తులు, గో ఉత్పత్తులను అందించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ టీటీడీ అదనపు ఈవోగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు వేలాదిగా విచ్చేస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న సేవలను మరింత సౌకర్యవంతంగా, స్నేహపూర్వకంగా అందిస్తామని తెలిపారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శ్రీవారి ఆలయ సాంప్రదాయాన్ని కాపాడేందుకు, భక్తులకు అత్యంత అంకిత భావంతో సేవలందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అంతకుముందు అదనపు ఈవో తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరాహస్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వీబీసీ సీఈఓ షణ్ముఖ్ కుమార్, సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ2 జగదీశ్వర్ రెడ్డి, డిప్యూటీ ఈవోలు లోకనాథం, హరీంద్రనాథ్, శాంతి, సిపిఆర్ఓ డాక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఉదయం అడిషనల్ ఈవోగా
ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఇది చాలా గొప్ప రోజు. దేవదేవుని సన్నిధిలో ఇంత గొప్ప అవకాశం రావడం నాకు చాలా సంతోషకరం. ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని ఒక బాధ్యతగా స్వీకరిస్తాను. ఈ బాధ్యత ద్వారా తిరుమలలో వచ్చే దేశంలో ఉంచి రాష్ట్రాల్లో ఉంచి అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము. దర్శనం టికెట్ల కాడ నుంచి వాళ్ళకి కావాల్సిన క్వార్టర్ అలాట్మెంట్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ పని చేసే ప్రాసెస్లో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్, ప్రతి వింగ్ నుంచి కూడా కోఆర్డినేట్ చేస్తాం. ప్రతి వింగ్ మీద రివ్యూ చేసి ఎక్కడైతే ప్రాసెస్ రిలేటెడ్ స్లోగా ఉంది, బాటిల్ నెక్స్ ఉన్నాయి, వాటి ఇమ్మీడియట్గా ఎలా అడ్రస్ చేయొచ్చు, ఎలా సాల్వ్ చేయగలము అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్లో ఫీడ్బ్యాక్ సిస్టాన్ని ఎంపవర్ చేసి ఫీడ్బ్యాక్ ద్వారా సిస్టాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలో అనే దాని మీద వర్క్ చేస్తాం. ఈ క్రమంలో అందరు స్టేక్ హోల్డర్స్, టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, టెంపుల్ రిలేటెడ్ ఉన్న అందరు స్టేక్ హోల్డర్స్ వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా స్వీకరించి ఏది బెస్ట్ ఉంటుందో అడ్మినిస్ట్రేషన్కి, భక్తులకి ఏది బెస్ట్ ఉంటే అది చేయటానికి ప్రయత్నం చేస్తాను. సో ఈ క్రమంలో మీ అందరూ కూడా, మీడియా కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే మాకు ఎత్తి చూపించాలి, దాంట్లో ఏమైనా మెప్పుంటే మీరు అప్రిషియేట్ కూడా చేయాలి. సో మీ ఒపీనియన్ కూడా మేము ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. సో మనందరూ కూడా దేవుడు, అందరి కలియుగ దేవుడు, మనందరికీ మన ఇంటి దేవుడు. సో అక్కడ మనందరం కూడా కలిసి పనిచేయాల్సిన, ఒక టీమ్గా వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టీం వర్క్ బిల్డ్ చేస్తాము. ఆ టీం వర్క్లో అందరి ప్రయోజనం, స్టేక్ హోల్డర్స్ ప్రయోజనాలు, ఎస్పెషల్లీ సామాన్య భక్తులకి ప్రయోజనాలు ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద వర్క్ చేస్తాము. మీ అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.